Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. 3 hours 15 minutes రన్ టైం తో వస్తున్న కుబేరా ఫిల్మ్ ఈ నగరానికి ఏవింది 2 స్క్రిప్ట్ ఫైనల్ అయింది. షారుఖ్ ఖాన్ తో ఫిల్మ్ చేయబోతున్న మైత్రి మూవీ మేకర్స్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఈ నగరానికి ఏవింది ఫస్ట్ రిలీజ్ లో పెద్దగా ఆడకపోయినా ఏజింగ్ అయ్యే కొద్దీ కల్ట్ ఫ్యాన్స్ అయితే క్రియేట్ అయ్యారు. అయితే సీక్వెల్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేయగా డైరెక్టర్ అయితే యాక్టింగ్ వైపు తీసుకోవడంతో చాలా సంవత్సరాలు దీన్ని పక్కన పెట్టాడు. బట్ ఫైనలీ సెకండ్ పార్ట్ కి స్క్రిప్ట్ అయితే రెడీ అయింది. దీన్ని అఫీషియల్ గా సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అనౌన్స్ చేశాడు డైరెక్టర్. సో త్వరలోనే ఈ నగరానికి ఏవింది 2 కూడా చూస్తాం. వార్ 2 సినిమాని తెలుగు స్టేట్స్ లో యష్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఓన్ గా రిలీజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఉత్తరాంధ్ర రైట్స్ మాత్రం ఏదో రకంగా సొంతం చేసుకున్నారు దిల్ రాజు. ఉత్తరాంధ్రలో హైట్స్ అనేవి ఎన్టీఆర్ సినిమాలకి పెద్దగా పడవు. మరి ఇప్పుడు ఎస్వీసీ ద్వారా సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో ఏ రేంజ్ రిలీజ్ దొరుకుతుందో చూడాలి. ఈ సమ్మర్ లో సినిమాలు రిలీజ్ కాకపోయినా కూడా టీజర్స్ అండ్ ట్రైలర్స్ అయితే వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. కన్నప్ప జూన్ 27న రిలీజ్ అవుతూ ఉండగా జూన్ 30న ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇక నితిన్ తమ్ముడు మూవీ నుంచి కూడా అప్డేట్ అయితే రాబోతుంది. కింగ్డమ్ అరియర్ వీరమల్లు పోస్ట్ పోన్ అవడంతో ఆ ఎఫెక్ట్ తమ్ముడు సినిమాపై ఖచ్చితంగా పడుతుంది అనుకున్నా. జూలై 4న వస్తున్నామంటూ మరోసారి గట్టిగా చెప్పింది మూవీ టీమ్. అండ్ రేపు 5 PM కి టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సినిమాపై ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేయాలంటే ఈ టీజర్ హిట్ అవడం చాలా ఇంపార్టెంట్. ఇక ఘాటీ మూవీకి ఓటీటీ ప్లాట్ఫామ్ ఒప్పుకోకపోవడంతో ఈ జూలై 11న రిలీజ్ కాక తప్పట్లేదు. ఇక వీరమల్లు కింగ్డమ్ రిలీజ్ డేట్లు అనేవి వాటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన బేసే ఉంది. ప్రజెంట్ ఉన్న టాక్ బట్టి కింగ్డమ్ జూలై 25న రాబోతుండగా వీరమల్లు జూలై 18న వస్తుందని అంతా అనుకుంటున్నారు. వీరమల్లు జూలై 18న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ ప్రైమ్ దీనికి ఒప్పుకోకపోతే ఆగస్టు 1న కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ ట్రెండ్ బట్టి ఎలా తయారైందంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా కూడా ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ పై బేసే ఉంది. కుబేరా సెన్సార్ వర్క్ కంప్లీట్ అయింది. సెన్సార్ బోర్డు నుంచి యూబీఐ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. రన్ టైం వచ్చేసి 3 గంటల 15 నిమిషాలు, అంటే 195 minutes. ఇదైతే తక్కువ రన్ టైం కాదు. బట్ ఇన్సైడ్ టాక్ వచ్చేసి మూవీలో చాలా మ్యాటర్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మ్యాటర్ ఉంటే రన్ టైం పెద్దగా మ్యాటర్ కాదు. థగ్ లైఫ్ మండే రోజు కంప్లీట్ గా కొలాప్స్ అయింది. సండే వరల్డ్ వైడ్ గా 11 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ మండే 2.5 కోట్లకి పడిపోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 7.5 కోట్లకి చేరుకుంది. అండ్ షేర్ 38.5 కోట్ల రేంజ్ లో ఉంది. సో 107 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 68 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. సో ఈ మూవీ డబుల్ డిజాస్టర్ వర్డిక్తోనే అని కానుంది. ఇక ఓటీటీలో కూడా అనుకున్న దానికంటే ముందే రాబోతుంది ఈ ఫిల్మ్. హరియర్ వీరమల్లు ఓజీ షూటింగ్ లో ఫినిష్ చేసిన పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఈ రోజు జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేయగా మెయిన్ లీడ్ అయిన పవర్ స్టార్ ట్రైలర్ పై షూటింగ్ అయితే చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా న్యూ స్టోరీ. టీజర్ లో చూపెట్టిన సీన్స్ లేకపోయినా కూడా సినిమాలో ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ షెడ్యూల్ ఒక 3 weeks పాటు అయితే ఉండబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ తెలుగు తమిళ హిందీ అని తేడా లేకుండా అన్ని చోట్ల వాళ్ళ ప్రొడక్షన్ తో దుమ్ము లేపుతున్నారు. ఇక ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ఎస్ఆర్కే తో కూడా మూవీ చేయబోతున్నారు. ఎస్ఆర్కే డేట్స్ ఇప్పటికే లాక్ చేసుకోగా డైరెక్టర్ వేటలో ఉన్నారు ప్రొడ్యూసర్స్. రీసెంట్ గా అజిత్ కి గుడ్ బై అగ్లీ వంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వగా ఎస్ఆర్కే కి ఎలాంటి హిట్ ఇస్తారో చూడాలి. ఇక మరోపక్క ఎన్టీఆర్ నీర్ మూవీ షూటింగ్ ఏమో స్పీడ్ గా జరుగుతూ ఉండగా ప్రెజెంట్ ఇంటర్వెల్ సీన్ అయితే షూట్ చేస్తున్నారు. అదే లెవెల్లో అంటే 1000కి పైగా ఆర్టిస్టులు ఈ సీన్ లో కనిపించబోయేంతలా గ్యాంగ్ వార్ స్టైల్లో ఈ సీన్ అయితే ఉండబోతుంది. సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా గ్రాండ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. బాలయ్య జూలు తెలిస్తే ఎలా ఉంటుందో అఖండ 2 టీజర్ చిన్న శాంపుల్ గా చూపెట్టింది. టీజర్ కి చాలా నెగిటివిటీ సోషల్ మీడియాలో రన్ అవుతున్నా ఈ షార్ట్స్ కి ట్రోల్స్ గట్టిగా వస్తున్నా కూడా 24 hours కంప్లీట్ అయ్యేలోపు రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ అండ్ లైక్స్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. 24 hours కంప్లీట్ అయ్యేలోపు 5,32,000 లైక్స్ తో టాలీవుడ్ టీజర్స్ లోనే ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ కి వెళ్ళగా ఆచార్య రికార్డ్ కూడా బ్రేక్ చేసింది ఈ టీజర్. ఇక 24 hours కంప్లీట్ అయ్యేలోపు 22.3 million వ్యూస్ తో టాలీవుడ్ టీజర్స్ లో ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ కి వెళ్ళింది. అలా బాలయ్య ఒక జస్ట్ టీజర్ తోనే పూనకాలు తెప్పించాడు. ఇక నెక్స్ట్ వచ్చే కంటెంట్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అఖండ 2 కుబేరా అండ్ కన్నప్ప Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలో మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.